తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా. మీరు ఓటు చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నాను ఈరోజు దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారి యొక్క ఏదైతే మెంబర్స్ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ ఎవరైతే ఈ దేశంలో పనిచేశారో మోదీ గారు 12 సంవత్సరాలు చేసినటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్లలో పండుకుంటున్నారు, రిటైర్మెంట్ అయ్యారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులు పరిపాలించిన సమయంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఎవరుతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్లకు బహుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీగా ఉండాల్సిన కాన్స్టిట్యూషన్ బాడీని ఆ సభ్యుల్ని మీరు చేసిన పని చెప్తాను. మీరు పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు 1950 నుంచి 58 వరకు సుకుమార్ సేన్ అనే ఒక ఎలక్షన్ కమిషన్ ఉండే, అతనికి మీరు పద్మశ్రీ ఇచ్చారు. దాని తర్వాత ఆయనకు వైస్ ఛాన్సలర్ చేశారు బుర్దవాన్ యూనివర్సిటీ సంబంధించినట్టు. తర్వాత ఈ అశోక్ కుమార్ సేన్ వారి బ్రదర్ ఈయన. దాని తర్వాత లా మినిస్టర్ అశోక్ కుమార్ సేన్ కాంగ్రెస్ పార్టీది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో 1958 నుంచి 1967 వరకు కళ్యాణ్ సుందరం అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. అన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. వారికి పద్మవిభూషణ్ ఇచ్చారు మీరు. ఇది అవార్డ్స్ అండ్ ఆనర్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్కు మీరు పద్మవిభూషణ్, ఎందుకంటే మీకు బాగా సహకారం చేశారు కాబట్టి ఎలక్షన్ సంబంధించిన గెలవటానికి దొంగతనంగా. తర్వాత ఎస్పీ సేన్ వర్మ ఇందిరాగాంధీ టైంలో 1967 నుంచి 72 వరకు వారు ఉండే. వారి టైంలో కూడా వారికి ఒక అవార్డు ఇచ్చారు. నాగేంద్ర సింగ్ అని ఉన్నారు ఇందిరాగాంధీ టైం 1972 to 73, ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చారు. టి స్వామినాథన్ ఇందిరాగాంధీ గారి టైంలో 1973 నుంచి 77 వరకు ఉండే, వారికి కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. ఆర్కే తివారీ ఉన్నారు ఇందిరాగాంధీ సమయంలో. మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారి సమయంలో ఎస్ఎల్ శిక్దర్ ఉండే. ఆ శక్దర్ ఉన్నప్పుడు వారికి ఏం ఇయ్యలే, ఆయన రిటైర్మెంట్ అయ్యాడు, ఇంట్లో పండుకున్నాడు. ఆర్కే త్రివేది ఈయన ఇందిరాగాంధీ గారి టైంలో ఉండే 1982 to 85, ఇతనికి పద్మభూషణ్ ఇచ్చారు. తర్వాత గుజరాత్ గవర్నర్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పీరియడ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అవార్డ్స్. తర్వాత టిఎన్ శేషన్ వారు అయినప్పుడు 1986 వరకు 1990 to 96 వరకు ఉన్నారు విపి సింగ్ గారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో దేవగౌడ గారు వారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉండే అపోజిషన్ పార్టీకు. దాంతోపాటు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్తో పాటు లోక్సభ కూడా కాంటాక్ట్ చేశారు అహ్మదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద టిఎన్ శేషన్ గారు. వారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. తర్వాత ఎంఎస్ జిల్ వారు కూడా పద్మ విభూషణ్, తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు. యూనియన్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ వారు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కూడా చేశారు, మినిస్ట్రీ కూడా చేశారు ఎంఎస్ జిల్. వీరు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. లింగ్డో గారు ఒక టైం వాజ్పేయి గారు అప్పుడు ఉన్నారు. వారు తర్వాత వారికి ఏం రాలేదు. టిఎస్ కృష్ణమూర్తి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండే, వారి టైం కాలేదు. బిబి టండన్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఉండే, సరే వారు కూడా కొన్ని ప్రాంతం 1 year చేశారు కాబట్టి. ఎన్ గోపాల్ స్వామి గారు మన్మోహన్ సింగ్ టైంలో 2006 to 2009 చేశారు. వారికి పద్మభూషణ్ ఇచ్చారు.